కొన్ని రోజులుగా మా అన్నయ్య హెల్త్ కండిషన్ బాగుండక హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది. దానివల్ల ఓల్డ్ వీడియోస్ని రీస్కెడ్యూల్ చేస్తున్నాను. అసలు మా అన్నయ్య దేంతో సఫర్ అవుతున్నాడు, ప్రాబ్లం ఏంటి అనేది తను పూర్తిగా రికవర్ అయిన తర్వాత తప్పకుండా ప్రాబ్లం ఏంటి, ఎలా సఫర్ అయ్యాం అనేది తప్పకుండా షేర్ చేస్తాను. ఇప్పుడు మూడు కూడా అంతగా బాగాలేదు నాది, అందుకనే చెప్పలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే ఒక పెద్ద గండం నుంచి బయటపడ్డాము. ఒక టైంలో అయితే మా అన్నయ్యని ఆ గండం నుంచి గట్టెక్కించమని ఆ దేవుణ్ణి గట్టిగా కోరుకున్నాను. నేను అనుకున్నట్టుగానే గండం అయితే గడిచింది. నేను ఒక విషయాన్ని గట్టిగా నమ్ముతాను. మన కోరిక ఏదైతే కోరుకున్నామో అది దానికి బలం చేకూరాలంటే నా అనుకునే వాళ్ళు ఇంకొక నలుగురు యాడ్ అయితే ఆ కోరిక బలం చేకూరి తప్పకుండా నెరవేరుతుందని నేను ఫస్ట్ నుంచి నమ్ముతాను. సో మా అన్నయ్య తొందరగా కోలుకోవాలని మీకున్న కొద్ది టైంలో ఒక్క నిమిషం మా అన్నయ్య కోసం ప్రే చేయండి ప్లీజ్. నేనైతే ఈ 1 మంత్ నుంచి వీడియోస్ కూడా ఏమీ కవర్ చేయలేదు, కానీ చిన్న షార్ట్స్ అయినా షేర్ చేద్దామని ఇలా బోన్ సూప్ ప్రిపేర్ చేసిస్తున్నాను. తింటే లైట్గా డైజెషన్ అవ్వడానికి ఎక్కువగా జ్యూసెస్, జావలు అవి ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా టైం కుదరట్లేదు, అందుకే ఇంకా ఓల్డ్ వీడియోని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మేము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఒక 5-6 డేస్ అవుతుంది. పేయింగ్ గెస్ట్గా ఉంటున్నాం అనమాట. అక్కడ కింద కిచెన్ ఉంది. సో అన్నయ్యకి కావాల్సినవి ఇలా ప్రిపేర్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసిస్తున్నాను. మా రిలేషన్ అంటే బాబాయిలు అందరూ ఇక్కడే ఉన్నారు, కానీ అన్నయ్యకి 3 మేజర్ సర్జరీస్ అయ్యాయన్నమాట. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. అందుకని ఇంకా ఇంట్లో అయితే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఇలా పేయింగ్ గెస్ట్గా, అంటే మా బాబాయ్ వాళ్ళదే ఇది కూడాను, సో అక్కడ ఉంటున్నాం. సో ఇక ప్రజెంట్ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఓల్డ్ వీడియోని యాడ్ చేస్తున్నాను. హలో అండి, ఏం చేస్తున్నారు అందరూ? ఇంకా ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని, హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, నేను షేర్ చేసే ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నేను షేర్ చేసే ఈ వీడియో థర్స్డే, ఫ్రైడే, సాటర్డే రొటీన్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. అక్కడ ఎవరో ఉన్నట్టు మాట్లాడతాను, వీడియోకి క్యాండిడ్గా రా. ఓకే, ఇలా మొక్కలు పెంచడం అనేది నా హాబీ అని బిఫోర్ వీడియోస్లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. కుండీల్లోనే కాదు, ఇలా వాటర్లో కూడా ఇలా మొక్కల్ని పెంచుకోవడం చాలా ఇష్టం. టెర్రస్ మీద నేను పెంచుకునే కుండీల్లో బనానా చెట్టు ఉంది. సో దాని పక్కన ఇలా పిలకలు వస్తాయి కదా, దాన్ని పీకాలని చెప్పేసి కొంచెం ప్రెషర్ పెట్టి లాగానే ఇలా కొంచెం ఆ కొమ్మకి కొంచెం గడ్డలా వచ్చేసింది అనమాట. సో దాన్ని నేను పడేయకుండా ఇలా నీళ్ళల్లో అయితే పెట్టాను. అయితే వాటికి ఫుల్ గా వేర్లు అయితే వచ్చాయి. మామూలుగా అయితే అలా వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇంకా అలా పెట్టిన కొమ్మకి ఇలా వేర్లు అయితే వచ్చాయి. ఇంకా అలా అందంగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేసాను. ఇంకా దాన్ని అయితే హాల్లో టేబుల్ మీద పెట్టేశాను. ఇలా నీళ్ళల్లో అయితే 1 వీక్ బ్యాక్ అయితే పెట్టాను. సో ఆకులు కూడా వచ్చేస్తున్నాయి, చిన్న చిగురు కూడా కనిపిస్తుంది కదా. ఇంట్లో ఇంకా జామ్ బాటిల్స్, సాస్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఖాళీ అవగానే నేనైతే ఇలా మనీ ప్లాంట్ కానీ ఇంకా అలా కొమ్మలు తీసుకొచ్చేసి ఇలా నీళ్ళల్లో అయితే పెట్టేస్తాను. అయితే ఈ అరిటాకు కొమ్మ చివరి లావుగా ఉంది కదా, సో ఆ చిన్న బాటిల్స్ లో పట్టలేదు, అందుకని ఇలా పెద్ద బాటిల్లో వేసి పెట్టాను. ఇది వచ్చేసి థర్స్డే మార్నింగ్ అన్విత కాలేజ్కి వెళ్ళేటప్పుడు స్మూతీ చేసి ఇచ్చాను. ముందు రోజు నైట్ అయితే ఇలా వాటర్ లో అయితే నానబెట్టాను. దానికోసం అయితే జీడిపప్పు, బాదం పప్పు, అలానే వాల్నట్ కూడా నానబెట్టేసి దాని పక్కన ఒక 2 స్పూన్స్ ఓట్స్ కూడా నానబెట్టాను. అలానే చెప్పడం మర్చిపోయాను, వాటితో పాటు డేట్స్ కూడా నానబెట్టాను. ఇక మార్నింగ్ అయితే అన్ని కలిపేసి దానిలో ఒక బనానా కూడా యాడ్ చేసి, దాంతో పాటు ఒక యాపిల్ కూడా ఒక హాఫ్ పీస్ అయితే యాడ్ చేశాను. ఇక్కడైతే 2 గ్లాసెస్ క్వాంటిటీతో చూపిస్తున్నాను. 1 కప్పు వాటర్ వేసేసి మిగతా క్వాంటిటీ మొత్తం పాలని యాడ్ చేసి ఇంకా స్మూతీ అయితే చేశాను. ఈ స్మూతీ మార్నింగ్ తాగడం వల్ల అయితే చాలా హెవీగా ఉంటుంది. నేనైతే ఈ స్మూతీ తీసుకున్నప్పుడల్లా బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తాను. అలానే సబ్జా గింజలను కూడా ఒక 10 నిమిషాలు నానబెట్టేసి ఈ స్మూతీలో యాడ్ చేశాను. ఫైనల్ గా దాని మీద బూస్ట్ అయితే స్ప్రింకిల్ చేసి ఇచ్చేసాను. ఇంకా అన్వితకి సింపుల్ గా బీట్రూట్, ఆలు, క్యారెట్ తో ఫ్రై చేసి రైస్ అయితే పెట్టించేసాను. సాటర్డే రోజు మేమైతే ఊరు వెళ్తున్నాం, అందుకని ఫ్రిడ్జ్ లో ఉన్న వెజ్జెస్ కానీ ఫ్రూట్స్ కానీ మొత్తం ఖాళీ చేసేసాను. అందుకని ఇంకా బీట్రూట్, క్యారెట్, ఆలు అయితే కొంచెమే ఉన్నాయి. ఈ 3 కలిపి అయితే ఇలా ఫ్రై అయితే చేసాను. మేము ఎప్పుడు ఊరు వెళ్తున్నా సరే ఒక 3-4 డేస్ ముందే ఇంకా ఫ్రిడ్జ్ లో అన్ని ఖాళీ చేసే పనిలో అయితే ఉంటాను. ఉన్నవన్నీ కంప్లీట్ చేసేస్తాను. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేస్తాను. ఇంకా ఈ రోజు అయితే ఈవినింగ్ నేను హెయిర్ కట్ కి బుక్ చేసుకున్నాను. అనిత కూడా కాలేజ్ నుంచి త్వరగా వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నది. హెయిర్ కట్ ని నేను ఇయర్లీ వన్స్ అయితే కంపల్సరిగా చేయించుకుంటాను. హెయిర్ అయితే లాంగ్ గా పెరిగి షేప్ అవుట్ అయిపోయింది అనమాట.
సో ఇంకా ఊరు వెళ్తాం కదా, తర్వాత కుదరదని చెప్పేసి ఇంకా ముందుగానే హెయిర్ కట్ని అయితే బుక్ చేసుకున్నాను. సో ఊరు వెళ్ళడానికి బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకోలేదు. సో ఈ రోజు రేపు కొంచెం స్కెడ్యూల్ ఫుల్గా ఉంది. అన్వితని కాలేజ్కి పంపించిన తర్వాత మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బ్యాగ్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా ఐరన్ చేసుకోవాల్సినవి కూడా చేసేసుకొని అయితే బ్యాగ్ ప్యాక్ చేసేసాను. ఇంకా లంచ్ టైం అయింది, లంచ్ సింపుల్ గా చేసేసాను. ఫ్రిడ్జ్ లో పికిల్స్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఇది వచ్చేసి గోంగూర చట్నీ. సో మార్నింగ్ ఫ్రై చేశాను కదా, దానికి జతగా ఇలా గోంగూర చట్నీతో అయితే ఈ రోజు మా లంచ్ ని కంప్లీట్ చేసుకున్నాము. చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్రెస్సెస్ కి గంజి పెట్టుకొని ఐరన్ చేసుకొని వేసుకోవడం అంటే ఇష్టం. ఐరన్ చేసేటప్పుడు కొన్ని టాప్స్ చూస్తే మెత్తగా అనిపించాయి. సో వాటికి గంజి పెట్టాలని చెప్పేసి వెంటనే పైకి వచ్చేసి ఎండ కూడా ఉంది. రివైవ్ గంజి ఉంటుంది కదా, రెడీమేడ్ పౌడర్ లిక్విడ్. సో దాంతో అయితే ఒక 3 టాప్స్, అలానే మా హస్బెండ్ షర్ట్కి స్టార్చ్ పెట్టేసి ఎండలో అయితే ఆరపెట్టేశాను. లంచ్ చేసిన తర్వాత ఇంకా అన్విత 3 o'clock అలా వచ్చేసింది. ఇంకా ఇద్దరం కలిసి పార్లర్కి వెళ్ళాము. హెయిర్ కట్ అనేది నేను ఎప్పుడు న్యాచురల్స్లోనే చేయించుకుంటాను. వేరే చోట ఒకసారి ట్రై చేశాను, కానీ నాకు అంతగా సాటిస్ఫై అవ్వలేదు నేను. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఒకే చోట అలానే ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. న్యాచురల్స్ తప్ప ఎక్కడా చేయించుకోలేదు. ఒకప్పుడు నాది కూడా లాంగ్ అండ్ థిక్గా ఉండేది హెయిర్. అప్పట్లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఇక వాటిని చూసుకొని బాగా దిగులు పడాల్సి వచ్చేదనమాట. సో సన్నగా అయిపోతుంది జడ వేసుకుంటే అని. సో ఇదంతా ఎందుకు, ఇంకా హెయిర్ కట్ అయితే సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇలా ఒక 10 years నుంచి ఇలా హెయిర్ కట్ని ఇలానే మెయింటైన్ చేస్తున్నాను. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. సో ఇలా షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు ఇంకా ఆ హెయిర్ని మెయింటైన్ చేయడం ఈజీ కదా. ఇంకా ఎలాగో హెయిర్ ఫాల్ అవ్వకుండా మంత్లీ ట్వైస్ మెంతిపిండి కానీ, ఇలానే అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంటుంది. సో అది బ్రౌన్గా రావడానికి అయితే హెన్నా కూడా యూస్ చేస్తాను. దానివల్ల ఏమో కానీ హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గిపోయింది. ఇక్కడైతే ఫ్రంట్ ఫెదర్ బ్యాక్ లేయర్ వచ్చేలాగా హెయిర్ కట్ అయితే చేయించుకున్నాను. ఇంతకీ నా హెయిర్ కట్ ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాం. మధ్యలో అయితే కొంచెం గ్రీనరీగా కనిపించింది. ఆ ఏరియాలో చాలా బాగుంది లొకాలిటీ. అక్కడ ఎవరో ఉన్నట్టు మాట్లాడతాను, వీడియో తీ, క్యాండిడ్గా రావాలి. ఓకే. ఇంకా అన్విత అయితే ఫొటోస్ వీడియోస్ తీయమంటే ఇలా తీశాను. నెక్స్ట్ ఇక్కడ అన్విత వేసుకున్న ఫ్రాక్ ఉంది కదా, ఇది రీసెంట్ గా 1 week బ్యాక్ మేము మాల్కి వెళ్ళాము. ఆ మాల్ బయట స్టాల్స్ పెట్టారు. సో కాటన్ వేర్ ఉందనమాట. చాలా స్మూత్ గా ఉంది. క్లాత్ అయితే బాగా నచ్చింది చూడగానే. ఇంకా ప్రైస్ అడిగితే చాలా రీజనబుల్ అనిపించేసి ఇంకా వెంటనే కొనేసాను అనమాట. కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది, మ్యాంగో ఎల్లో. ఇంకా ఎల్లో వచ్చేసి నా ఫేవరెట్ కలర్ కదా, అన్వితాని కూడా తీసుకో అంటే ఇంకా తనకి నచ్చేసింది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అని చెప్పేసి ఇంకా ఆ ఫ్రాక్ అయితే తీసేసుకున్నాం. ఇంకా అన్విత కొత్తగా అవుట్ఫిట్ వేసుకుందంటే ఇంకా ఇలా ఫోటోషూట్ చేయమని నన్ను అడుగుతుంది. ఇక అనుకోకుండా అలా బయటకు వెళ్ళినప్పుడు తన ఫోటోషూట్ అయితే చేశాను. ఇంతకీ నేను తీసిన వీడియోగ్రఫీ ఎలా ఉంది చెప్పరు. అలానే అన్విత వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇలా తీస్తూ ఉంటే తీయించుకుంటూనే ఉంటుంది. ఎండ అయితే విపరీతంగా ఉంది. బెంగళూరులో కూడా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా అన్విత ఇలా వీడియోస్ తీసినవి అప్డేట్స్ కావాలనుకుంటే తన అకౌంట్కి వెళ్ళి చూడొచ్చు, ఇన్స్టా అకౌంట్కి వెళ్ళి చూడొచ్చు. ఆ అకౌంట్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. అన్విత యూట్యూబ్ కన్నా కూడా ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇన్స్టాలో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ వీడియోస్ అన్ని నేనే తీసాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ డ్రెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా తను ఆ ఇన్స్టాలో ట్యాగ్ చేసి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే తన పేజ్కి వెళ్ళి చూడొచ్చు. ఇంకా అక్కడ నుంచి అయితే నేను అన్విత హోమ్ సెంటర్కి వెళ్ళాము. హోమ్ సెంటర్ లో ఇంటీరియర్ అయితే నాకు చాలా బాగా నచ్చుతుంది. సో లోపలికి వెళ్ళగానే రాధాకృష్ణ స్టాచ్యూ, అలానే గణేష ఇలా ఎంత బాగున్నాయో, క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ నాకు ఎంతో ఇష్టమైన మొక్కల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సో చూడగానే అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి అని చెప్పేసి హైపర్ అయిపోయాను అనమాట. కానీ దాని ప్రైస్ చూసి చాలా ఎక్కువ అనిపించింది. సో నర్సరీలో పోల్చుకుంటే ఈ హోమ్ సెంటర్ లో ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆ మొక్కలన్నీ కూడా చిన్న పాట్స్ లో పెట్టేసి 800, 1000 అలా ఉన్నాయన్నమాట ప్రైజెస్. సో నాకు నచ్చినవి ఏదైనా తక్కువలో దొరుకుతుందేమో అని చెప్పేసి అన్ని చూసాను. చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకా పక్కన హోమ్ కూడా ఉందన్నమాట. అక్కడికి వెళ్ళగానే ఇలా ఎల్లో కలర్ లో చాలా కలర్ఫుల్ గా కనిపించింది. మామూలుగా అయితే ఆర్టిఫిషియల్ గ్రాస్ పెట్టుంది. దానిలో ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉందని చెప్పాను కదా, అది కూడా కొందామని చూస్తే దాని మీద ప్రైస్ ఏమో 700 ఉంది. సో నాకేమో అంతగా పెట్టాలనిపించలేదు. అందుకనేసి ఇంకా నా దగ్గర ఉన్న ఒరిజినల్ ప్లాంట్సే పెడదామనేసి ఇంకా ఓన్లీ బుద్ధ ఫేస్ ఉన్న పాట్ అయితే తీసుకున్నాను. అది వచ్చేసి నాకు 300 పడింది. సండే ఉమెన్స్ డే కదా, అందుకని దాని ఆఫర్ ప్రైస్ 300కి వచ్చింది. మామూలుగా అయితే 800 ఉంది. అవన్నీ తిరిగి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది అనమాట. సో రాగానే పైన తోటకూరను అయితే కట్ చేసుకొని వచ్చేసాను. వర్షాలు పడుతున్నాయి కదా బెంగళూరులో. సో వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి బాగా కూల్ అయిపోయింది. సో చెట్టుకున్న ఆకులను అయితే కట్ చేసుకొచ్చాను. సో పురుగులు ఏమైనా ఉన్నాయని చెక్ చేసి ఇంకా ఫస్ట్ అయితే ఆకుల వరకు కట్ చేసి ఇంకా దాన్ని అయితే సన్నగా చాప్ చేశాను. ఫ్రెష్గా ఉంది ఆకు అయితే. సో మిగతా ఆకుని పక్కన పెట్టేశాను, అది కర్రీ చేద్దామనేసి. సో ఫస్ట్ గుప్పెడు ఆకులు తీసుకున్నాను కదా, వాటిని అయితే మిక్సీకి వేస్తున్నాను. దానిలో ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసేసి ఇంకా స్మూత్గా పేస్ట్ చేశాను. సో దీన్ని ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? జ్యూస్ అయితే కాదులేండి. సో తోటకూర అయితే చాలా ఎక్కువగా అనిపించింది. కూర చేసినా కూడా ఎక్కువ మిగిలిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఏదైతే ఇక
గోధుమ పిండిలో ఇలా పేస్ట్ చేసి వేసాను. నా దగ్గర ఎర్ర తోటకూరలో 2 రకాలు ఉన్నాయన్నమాట. ఒక తోటకూర వచ్చేసి కట్ చేస్తే దాని ఆకులు ఇలా చేతికి అంటితే కనుక ఎర్రగా వస్తుంది. సో ఈ ఆకేమో ఎర్రగా అయితే రాదు, కానీ కలర్ అయితే రెడ్ కలర్లో పింక్ కలర్లో ఉంటుంది. ఆకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సో మిక్సీకి వేసి ఇంకా చపాతీ పిండిలో కలిపాను కదా, ఇంకా మిగతాదైతే కర్రీ చేసేసాను. నేనైతే ఆకుకూరను ఎక్కువగా తినడానికి ట్రై చేస్తాము. ఇక్కడ చాట కనిపిస్తుంది కదా, ఎల్లో కలర్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని కిచెన్లో కూడా ఎల్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసి బెంగాల్ ఆర్ట్, చాట మీద బెంగాల్ ఆర్ట్ డిజైన్ ఉంది. ఇదైతే నేను అమెజాన్లో బుక్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంక ఇక్కడైతే డిన్నర్ కంప్లీట్ చేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సాటర్డే కదా, కాలేజ్ లేదనమాట అన్వితకి. సో కొంచెం లేట్గా లేచినా పర్లేదు. అందులోనూ మేము రేపు మధ్యాహ్నం అంటే 12 o'clockకి సాటర్డే రోజు మేము ఊరు బయలుదేరుతున్నాం. అందుకని చెప్పేసి ఇల్లంతా నీట్గా అయితే సర్దేశాను. ఎంత సర్దినా సరే ఇక మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ ఇల్లంతా గందరగోళం అయిపోతుంది, పిల్లలు ఉన్నారు కదా. ఇంక ఇక్కడ హాల్లో బుద్ధ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఇదైతే హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఈ ఫ్రేమ్ చూస్తుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా బాటిల్స్ కనిపిస్తే చాలు ఇలా పెయింట్ వేసేసి వాటిలో కూడా మొక్కలు పెట్టేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న డిఐవై నేనే చేశాను. ఆ డిఐవైకి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకా నైట్ టైం కిచెన్లో కూడా మొత్తం ఖాళీ చేసేసాను కదా, ఇక ఆ ప్లాట్ఫామ్ మీద ఇలా మొక్కలను అయితే పెట్టేసాను. ఎట్ హోమ్లో తీసుకున్న ఈ బుద్ధ పాట్కి అయితే నేను మొక్క తీసుకోకుండా ఇంట్లో ఉన్న అంటే మా గార్డెన్లో ఉన్న మొక్కనైతే పెట్టేశాను, బాగా సెట్ అయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మేము ఊరు వెళ్తున్నాము, లగేజ్ అంతా కార్లో ప్యాక్ చేసేసాము. ఇంకా కొంచెం ఉందన్నమాట. అందరూ దిగిపోయారు. ఇంకా నేనే పైన ఇల్లు సర్దేసి ఇంకా ఈ లగేజ్ని కూడా నేను తీసుకెళ్లి కార్లో సెట్ చేయాలి. ఇంకా ఊరు బయలుదేరుతున్నామంటే చాలా పని ఉంటుంది. గిన్నెలు వాష్ చేసుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. అలానే జర్నీలో వంట కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. అయితే నైట్ ప్రిపేర్ చేసిన కర్రీ ఉందన్నమాట, తోటకూర ఫ్రై, పులుసు కూర చేశాను కదా, సో దానికి జతగా గోంగూర పచ్చడి కూడా తీసుకొచ్చాను. అలానే కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేశాను. మేము బయలుదేరినప్పుడు 12 అయిందనమాట. సో లంచ్ కూడా దారిలో తినేద్దామని చెప్పేసి ప్యాక్ చేసేసుకున్నాం. ఇంకా బెంగళూరులో మేము స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టోల్ గేట్ అనమాట. కొంచెం రష్గా ఉంది, భయం వేసిందనమాట ట్రాఫిక్లో ఇరుక్కుపోతామేమో అని. సో ఎలక్షన్ మూమెంట్ కదా, చాలా రష్గా ఉంది రోడ్ అంతా కూడా. బెంగళూరు టు నందిగామ మేము జర్నీ చేస్తున్నాం. సో 12 hours జర్నీ అనమాట. బోర్ అనిపిస్తుంది కదా, మా వారైతే ఫుల్గా స్నాక్స్ తీసుకొచ్చేసారు. ఇంకా పిల్లలం మేమైతే జర్నీ మొత్తం ఇలా స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ తినేసాం అనమాట. జర్నీ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, లంచ్ కొంచెం లేట్గా చేద్దాం అనేసి ఇంకా ఉన్న స్నాక్స్ అయితే ఇంకా తినడం స్టార్ట్ చేసాం. నేనైతే జర్నీలో ఫుడ్ ఎక్కువ తింటాను, బోర్ కొడుతుంది అనమాట. ఆ బోర్ తగ్గించుకోవడానికి ఇంకా ఇలా ఫుడ్ని అయితే ఇష్టపడతాను. 12 hours జర్నీ కదా, చాలా బోర్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకు ఊరికి మన నేటివ్ ప్లేస్ దగ్గరగా ఉంటే ఎంత బాగుండో అని. ఇంక ఇప్పుడైతే 3 o'clock అయింది. సో లంచ్ కోసం అయితే పక్కన మామిడి తోటలు ఉన్నాయన్నమాట, బాగుందని చెప్పేసి అక్కడ ఆగాము. సో అక్కడ చూస్తే చిన్న హోటల్ ఉందన్నమాట. వాళ్ళని అడిగితే ఓకే తినేసేయండి అని చెప్పారు. ఇంకా దానికి జతగా ఎలాగో అక్కడ హోటల్లో ఆగాం కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే చికెన్ ఫ్రై ఆర్డర్ చేసుకొని తినేసాము. ఇలా నైట్ తోటకూర చేశాను కదా, ఇంకా మార్నింగ్ అయితే కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి కదా, సో కారుకు కూడా కొంచెం నీడ కావాలి, ఎక్కువ సేపు జర్నీ చేయాలి కదని చెప్పేసి మా వారైతే కార్ని నీళ్ళలో పార్క్ చేశారు. బై మిస్టేక్ కాలీఫ్లవర్ని క్యాబేజీ అన్నాను. క్యాబేజీ ఫ్రై, తోటకూర, చికెన్ ఫ్రై. ఇంకా లంచ్ చేసిన వెంటనే మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఆఫ్టర్నూన్ 12కి బయలుదేరాం కదా, నైట్ 12కి రీచ్ అవుతాము. మామూలుగా అయితే మా నేటివ్ ప్లేస్కి వెళ్ళాలంటే ఎక్కువగా అకేషన్స్కే అటెండ్ అవుతూ ఉంటాం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే ఇలా కార్లోనే జర్నీ చేస్తాం. కానీ ఇప్పుడు జర్నీ చేస్తాం కదా, మాకైతే ఇప్పుడు ఏం అకేషన్ లేదు, కానీ అంతకన్నా మించి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఏపీలో, మా ఓటుని వినియోగించుకోవడానికి అయితే మేము ఊరు వెళ్తున్నాం. మేము సెటిల్ అయింది బెంగళూరులో అయినా సరే మా నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ దగ్గరలో నందిగామ ఉంది కదా, పక్కన నందిగామకి పక్కన విలేజెస్ అనమాట. మా హస్బెండ్ చెరుకుంపాలెం అయితే, మాది గోళ్ళముడి. మా అత్తగారి ఊరు అలానే మా అమ్మగారి ఊరు రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి. సో పర్టికులర్గా మా ఓట్లు వినియోగించుకోవడానికి అయితే మేము ఊరు వెళ్తున్నాం. ఈసారి అన్విత కూడా ఫస్ట్ టైం ఓటు వేస్తుంది. ఇంకా మా జర్నీలో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఇంకా స్నాక్స్ అయితే తినడం స్టార్ట్ చేసాము. నేను తింటూ మా హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు కదా, తనకు కూడా పెడుతూ ఉన్నాను. ప్రతిసారి కార్ ఎక్కగానే మా పిల్లలు అయితే నిద్రపోతారు, కానీ ఈసారి మా చరణ్ ఉన్నాడు కదా మా మేనల్లుడు, సో వాడితో కలిసి ముగ్గురు అయితే బాగా ఎంజాయ్ చేశారు. కొద్దిసేపు అయితే డెమ్ షరట్స్ ఆడారు. అంటే మూవీ నేమ్ నేను చెప్పాను, నేను చెప్పిన ఆ మూవీ నేమ్ ని నోట్తో చెప్పకుండా సైక్ చేస్తూ చెప్పాలి, ఎదుటి వాళ్ళు కనిపెట్టాలన్నమాట. ఇంకా ఈ లోపు అయితే పోలీస్ చెకింగ్ అయితే ఆపారు. ఇంకా మధ్య మధ్యలో అయితే మంచి మంచి సీనరీస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. The name of the place. Ravan.
ఇక్కడ డంషారట్స్ ఆడారని చెప్పాను కదా, సో మూవీ నేమ్ చెప్పాలి. మా అల్లుడు చెప్పిన మూవీ నేమ్ అర్థమైందా? రాముడు వచ్చాడు అనే మూవీ అనమాట. సో వాళ్ళు చెప్పలేకపోయారు. ఇంక ఇప్పుడైతే 8 o'clock అయింది. నెల్లూరు దగ్గర ఆగాము. 6 o'clock నుంచి మంచి కాఫీ కోసం ట్రై చేసాము, కానీ ఎక్కడ స్టాల్స్ కనిపించలేదు అనమాట. ఇంకా ఫైనల్ గా అయితే నెల్లూరు గ్రాండ్ దగ్గర ఆగేసి కాఫీ తాగేసి ఇంకా అక్కడే డిన్నర్ కూడా ప్యాక్ చేయించుకున్నాం అనమాట. బిర్యానీ ప్యాక్ చేయించు ఇంకా 9:30 కలా ఆ ప్యాక్ చేయించుకున్న డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మొత్తానికి ఇంటికి రీచ్ అయ్యేసరికి 1 o'clock అయిపోయింది. ఇంకా క్లిప్స్ అయితే తీయలేదు. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్.